హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. జోగి రమేష్ కుటుంబ పరువును పోగొట్టుకుని పిచ్చి కుక్కలా బజారున పడ్డాడండి. జోగి రమేష్ మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ గారిని దూషించిన ప్రతి ఒక్కడూ పిచ్చి కుక్కలై రోడ్డున పడ్డారు, పడతారు కూడాను. అలాగే చంద్రబాబు గారిని, లోకేష్ గారిని నానా మాటలు అనడమే కాకుండా ఒళ్ళు బలిసి, ఒళ్ళు కొవ్వెక్కి, కండకావరంతో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన ఈ దుర్మార్గుడు గజ్జి కుక్క ఈ జోగి రమేష్ అండి. 30 సంవత్సరాలు అధికారం మాదే, 30 సంవత్సరాలు అధికారం మాదే అని వాగిన జగన్మోహన్ రెడ్డి మాటలను నమ్మి అదే అహంకారంతో మేము 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాం, మమ్మల్ని ఎవ్వడేం చేయలేడు, మమ్మల్ని ఎవడో పీకలేడని ఒక దరిద్రమైన అహంకారంతో కొట్టుమిట్లాడి నోటుకొచ్చినట్టు మాట్లాడాడు ఈ దరిద్ర జోగి రమేష్ అండి. ఇప్పుడు ఏమైందండి? 30 సంవత్సరాల అధికారం అనుకుని ఫీల్ అయ్యాడు పాపం. నోటుకొచ్చి మాట్లాడాడు. ఇప్పుడు ఏమైందండి? ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. కుటుంబ పరువు పోగొట్టుకొని పిచ్చి కుక్కలా బజారున పడ్డాడు. మిగిలిపోయాడు పాపం. పిచ్చి కుక్కలా మిగిలిపోయి ఏం చేయలేడు. ఇప్పుడు అధికారం లేదు, బజారున పరువు పోయింది. మొత్తం దిగజారిపోయి ఉన్న దరిద్రులాగా మిగిలాడు పాపం. కోర్స్ వీళ్ళకి సిగ్గు శరాలు ఉండవండి. అవన్నీ దులుపుకొని బయట హ్యాపీగా తిరిగేస్తారు, కానీ వాళ్ళకి అధికారం ఉండదు, పదవులు రావు, పరువు ఉండదు, కానీ దులుపు తిరిగేస్తారు. అటువంటి నిత్య దరిద్రులు ఈ యొక్క వైసీపీ నాయకులని ముఖ్యంగా జోగి రమేష్ అనే ఎదవ. కర్మ తెలుసుకోవాల్సింది ఒకటే అండి, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎప్పటికైనా తప్పదన్నా అని పెద్దలు ఊరిని చెప్పలేదండి. కర్మ వీడిని వెంటాడుతుంది. ఆ వెంటాడబట్టే ఈ ఎదవ బతుకు ఇప్పుడు కుక్కలు చింపిన ఇస్తరాకు అయిపోయిందండి. తెలుగు ప్రజలారా గమనించండి, ఎవరైనా సరే మీలో అహంకారం వేడండి, ప్రశాంతంగా ఉండండి, ఎదుటివారిని దూషించమాకండి. పొరపాటు దూషిస్తే ఆ దోషనే మీకు ఒక బూమ్రాంగ్ మీకు తిరిగి కొడుతుంది. అనవసరంగా అంటే ఆ అనవసరం అన్న మాట మీకే తిరిగి కొడుతుందని తెలుసుకోమని, కర్మ అనే సిద్ధాంతం అదేనని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. జోగి రమేష్ బతుకక కుక్కలు చింపిన ఇస్తరాకులే అని నేను చెబుతూ విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.